రైట్ మా ఇప్పుడు మనకు ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్లో వచ్చిన అప్రాక్సిమేషన్ టైప్కి వెళ్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి, అప్రాక్సిమేషన్స్ అనేది ముందుగా మీకు బేసిక్ లెవెల్ థాట్ ప్రాసెస్ తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ బెస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 779.23 డివైడెడ్ బై 39 ఉంది. సో దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. ప్లస్ ఇక్కడ జాగ్రత్త 4.98 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, x% ఆఫ్ 60.03. ఇది మనకున్న బేసిక్ ఐడియా. ఇంత పెద్ద చరిత్రని సింప్లిఫై చేయాలన్నప్పుడు ఇప్పుడు 779.23 ఉన్నప్పుడు 0.5 ఉన్నప్పుడే మనం ఇది 10 లెక్క తీసుకుంటాం, అంటే 8 లాగా తీసుకుంటాం అనుకుంటాం. బేసిక్గా అట్లా మనకు అలవాటైన స్టోరీ. అట్లా కాకుండా మీరు అర్థం చేసుకోవాలంటే 779.23 అంటే 9 అన్నప్పుడు వెరీ నియర్ టు 10 కదా. అంటే దీన్ని మొత్తం ఏం చేయాలి మీరు 780 అని తీసుకోవాలి, బై 13 ఉంటుంది. ఇది బేసిక్ థాట్ ప్రాసెస్. రైట్, ఓకే అమ్మా. ఇప్పుడు ఇక్కడ 4.9 అంటే 5 కదా ఉన్నది, ప్లస్ 23, 5 ప్లస్ 23 అవుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్త, x% ఆఫ్ 60.03 60.3 ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేస్తాం. 60.03 అన్నప్పుడు అది వదిలేసేయాలి మొత్తం. లాజికల్గా ఎక్స్కి x% ఆఫ్ 60 తీసుకోవాలి, x/100 తీసుకొని చేస్తామంటే ఓకే, అది వేరే విషయం. 13 1s 13, 13 7s 36 అనే కదా. ఎస్, 36 60 టైమ్స్ వస్తుంది. 60 ప్లస్ 5 ప్లస్ 23 అంటే 683, రైట్. 88 60 ప్లస్ 23 80 ఓకే 88 వస్తుంది. 88 ఈక్వల్ టు x% ఆఫ్ 60 అని వస్తాం. మీరు ఎట్లా చేస్తారు మామూలుగా అయితే చాలామంది ఎట్లా చేస్తారు, ఇక x% కూడా 100 కదా. 0 0 గెట్ క్యాన్సిల్, 2 3s 2 5s ఇది తీసుకొచ్చి 88 ఇంటూ రివర్స్ 5/3 వేసి 3 9 టైమ్స్ కట్ అయితే ఆల్మోస్ట్ అంతే కదా. అంటే జనరల్గా 330 టైమ్స్ అట్లా 3 5s 150 అని చెప్తాం, అప్రాక్సిమేట్ ఆన్సర్స్ ఇవి. కానీ ఇంత దూరం అవసరం లేదు, ఇట్లా అవసరం లేదు. 88 ఇక్కడ ఉంది రెడీగా. ఇక్కడ x% ఆఫ్ అన్నాడు 60 అన్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, x% ఆఫ్ 60 ఈజ్ నథింగ్ బట్ హౌ యూ ఆర్ కనెక్టెడ్ టు ద రియల్ వరల్డ్. x% ఆఫ్ 60 ఈజ్ నథింగ్ బట్ ఏదో 60కి x% కౌంట్ చేసి 88 రావాలంటే 60కి x% కౌంట్ చేసి 80 అంటే 60 కంటే పెద్దది అన్నప్పుడు 100 దాటి ఉండాలి కదా. 60కి 100% ఎంతమ్మా? 100% 60 వస్తుంది. ఇంకొక 50% ఏమొస్తుంది చెప్పండి? 30 వస్తుంది. అంటే వెరీ నియర్, రైట్. 150% దగ్గర. 60 ప్లస్ 30 88కి మ్యాచ్ అయింది. అంటే లాజిక్గా 50% దగ్గర ఉన్న ఆప్షన్ చూసుకోండి. 50%కి దగ్గర ఉన్న ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈజ్ వాట్? 121 169 147 147 ఇస్ ద బెస్ట్ వన్. 150%కి వెరీ నియర్ కదా. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. 779 780 చేసిన 4.9 అంటే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. 60.03 నెగ్లెక్ట్ చేసి 60%. అంటే అప్రాక్సిమేషన్లో వచ్చే క్వశ్చన్ చాలా ఈజీ కాబట్టి కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి. డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. దట్స్ మై పర్సెప్షన్. రైట్, ఇది క్వశ్చన్ నెంబర్ 5. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. అంటే మీరు పర్టికులర్ వర్డ్కి మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారో పాయింట్ వెళ్ళిపోవాలి కాబట్టి అది నా పర్సెప్షన్. వాట్ ఎవర్ ద స్టోరీ, లెట్స్ గో ఫర్. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు పర్టికులర్ వర్డ్ని ఎట్లా కనెక్ట్ అవుతున్నారు పాయింట్, ఇంకేం లేదు అక్కడ. రైట్, విల్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. రైట్, మేము ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో వచ్చేసి మనకి 39.98 చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 39.98% ఆఫ్ ఎవరైనా చెప్తారు ఇక 249.99 ప్లస్ ఇక్కడ జాగ్రత్త ఉండాలి, సంథింగ్ రూట్ 196 అంట. 0.04 ఉంది లోపల, అది వేయండి 0.4 whatever ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, x² ప్లస్ 55.93 అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? 39.98 అంటే లాజికల్ ఇది 40 కదా, మొత్తం వాల్యూ 40. ఎందుకంటే 39.9 బట్టి 249 ఈజ్ నథింగ్ బట్, ఇది మన పర్సనేజ్ ఉంది మా ఆఫ్ 249 ఈజ్ నథింగ్ బట్ 250 కదా, రైట్. బేలట్ ఎస్, ఇట్ ఈస్ 250. మరి ఇప్పుడు 250 ఉంది ప్లస్ రూట్ 196 అంటే 14 కదా, 14 స్క్వేర్ అంతే కదా. 13 స్క్వేర్ అయితే 160 అంటే తెలుసు కదా. 15 స్క్వేర్ 225 వస్తుంది. తర్వాత 225 అంటే 15 స్క్వేర్కి, కానీ మళ్ళీ 15 స్క్వేర్ కంటే ముందు పోవాలి, 16 స్క్వేర్కి వెళ్ళిపోతాం. 256 సరిపోదు అంటే ఇంకా కావాలి. అంటే ఆల్మోస్ట్ ఓకే, మీ కంఫర్ట్. 225 ఎప్పుడు వస్తుంది మనకి? 15 స్క్వేర్కే కదా. అంటే 14 స్క్వేర్ బెస్ట్ కదా, రైట్. 14 అవుతుంది ఇక్కడ. ఎస్, 14 ఈజ్ ఈక్వల్ టు x² 55.93 అంటే లాజికల్గా 56 అవుతుంది. మీరు 55 తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆప్షన్స్లో దూరం ఉందో దగ్గర ఉందో చూసుకోవాలి. ఆప్షన్ ఎట్లుందో, ఒకటి 9 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, వాట్ ఎవర్, నేను అటు పోయి సరే ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు 40% ఆఫ్ 250 అంటే ఏమవుతుంది చెప్పండి? 100 కదా. 100 ప్లస్ 14 40% ఆఫ్ 250 ఈజ్ నథింగ్ బట్ 100 కదా.
ఎట్లా అయిపోయి 100 అని 2 zeros కట్ అయిపోతే 25 4 100 వచ్చేది. ఎస్ 100 + 14 114. ఇక్కడ ఈ 56 కట్ అవ్వాలి అంటే 100లో నుంచి ఈ 56 కట్ అవ్వాలి. ఇది x² బి కేర్ఫుల్ ప్లస్ 14 అట్లే ఉండాలి ఈజ్ ఈక్వల్ టు x² అంటాం. చూడండి అయిపోతుంది బట్ మీ కంఫర్ట్ కోసం 100 - 56 అంటే 44 కదా. 44కి ప్లస్ 14 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మా అంటే 58. 44 + 14 మళ్ళీ 100 - 56 44. 44కి 14 కలపాలి. 14 ఎట్లా వచ్చిన 196కి రూట్ కాబట్టి 14. 44 + 14 44 + 14 అంటే 58. ఎస్ 58 ఈజ్ ఈక్వల్ టు x² అంటే x ఈక్వల్ ఏమో √58. √58కి బెస్ట్ ఆప్షన్ చెప్పండి. √58కి బెస్ట్ ఆప్షన్స్ అంటే అక్కడ చాలా ఉన్నాయి. 49 7² అయితే 49 7కి ఎక్కువ ఉండాలి. 8² 64 64కి తక్కువ ఉండాలి. 7కి ఎక్కువ ఉండాలి. 8కి తక్కువ ఉండాలి. 7కి 8కి తక్కువ ఉండాలంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్లో 7 ఉంది 8 ఉంది. 7 లేదు కదా 7 లేదు 8 ఉంది. మరి 8 ఉన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్ 8. 8 కంటే కంపల్సరీ తక్కువ ఉండాలి ఎందుకంటే 7 యాక్చువల్ ఆన్సర్ కావాలి. కాకపోతే 7² అంటే 49 అంటే వెరీ నియర్ లేదు మా. 8² 64 దగ్గర ఉంది. 58 + 6 కలిపితే 64 వస్తుంది కదా అంటే వెరీ నియర్ టు 8. ఆన్సర్ 8. అప్రాక్సిమేట్లీ ఆన్సర్ ఈజ్ వాట్ 8. ఇది మన పర్సెప్షన్ అంటే ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ మీకు అలవాటు అవ్వాలి. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్ రైట్. అంటే అప్రాక్సిమేషన్ ఇంత ఈజీ టాపిక్ ఉండలేదు. చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. పిఓలో ఎస్పెషల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 మార్క్స్, అప్రాక్సిమేషన్ 5 మార్క్స్, డిఐ 5 మార్క్స్, ఒక్కోసారి 10 మార్క్స్లో వస్తాయి డిఐ. అంటే ఇవే మనకు మార్క్స్ స్కోర్ చేస్తాయి మా డిఐ, అప్రాక్సిమేషన్స్, ఇంకోటి ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. 5 + 5 + 10 20 మార్క్స్ ఉండదు వెయిటేజ్. సో అట్లా ఒక్కోసారి డిఐ 5 మార్క్స్ వేస్తాడు, ఒక్కోసారి ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు 4 మార్క్స్ ఇచ్చాడు చూడండి. సో వాట్ ఏదైతే సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్ కదా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. నౌ లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఒకసారి. అంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది చూడండి క్వశ్చన్. ఏం కాదు పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఏమన్నాడు 20 పాయింట్ చూడండి జాగ్రత్త చూడండి. అన్నాడు 20.99² అంట. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి బీ కేర్ఫుల్. 20.9² - 24.97% కౌంట్ చేయాలి. ఎవరికి హాఫ్ 220. ఓకే నో ప్రాబ్లం. 220.02 మైనస్ సంథింగ్ చేస్తే 131. బెలెట్ 131.13 ఇచ్చిండు. నేను అప్రాక్సిమేట్లీ ఆన్సర్ అడుగుతున్నాడు. చాలా ఉన్నాయి 225, 125, 255, 185. సో వాట్ ముందు మనం అట్లా అర్థం చేసుకోవాలి దీని కాన్సెప్ట్. అంటే 20.99² అంటే 21 కదా వెరీ నియర్ టు. ఎంత స్క్వేర్ ఉంది స్క్వేర్ అయితే 20² తీసుకుంటే అయిపోతుంది. కానీ 21² అంటే 21² వాల్యూ తీసుకోవాలి కదా. 21² వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 441 మైనస్ 24.9 అని చెప్పేది ఎవరైనా చెప్తారు. 25కి 220 220.02 అంటే 02 వదిలేస్తాం కదా. ఇప్పుడు 220కి 25% అంటే 1/4 కదా. 220లో సగం చేయాలి మళ్ళీ సగం చేయాలి. 220లో సగం 110 దాంట్లో సగం 55. ఇది 55 వస్తుంది. మైనస్ సంథింగ్ చేస్తే ఇక్కడ 130 తీసుకుంది. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని దూరం ఉన్నాయి కదా. మొత్తం అడిషన్ సబ్ట్రాక్షనే కదా. అక్కడ ఆప్షన్ చూసుకుంటే 225, 125, 55, 10 గ్యాప్ ఉంది. 1తో పెద్ద ప్రాబ్లం ఏంది మనకి అన్ని అడిషన్స్ ఉన్నాయి కదా. అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా. సో నో ప్రాబ్లం. అది చెప్పి ఇక్కడ ఈ 130 కూడా ఇటు తీసుకొస్తే క్వశ్చన్ మార్క్ ఇక్కడ తీసుకెళ్ళిపోతే క్వశ్చన్ మార్క్ ఇక్కడ వస్తాయి 130 ఇటు వస్తాయి 185 అవుతాయి. 441 నుంచి 185 కట్ చేయాలి అంతే కదా. 185 186. ఆ 441లో 185 అంటే 200 అనుకుందాం. 441లో 200 పోతే 241 వస్తుంది. కానీ ఇంకో 15 ఎక్స్ట్రా తీసుకుని కలుపుకోవాలి కదా. 241కి 15 కలుపుకుంటే 265కి దగ్గర ఉండాలి. అంటే అక్కడ ఉన్న బెస్ట్ ఆప్షన్ చెప్పండి. 225, 250. ఎస్ 255 ఇస్ బెస్ట్ ఆప్షన్. 240కి 15 కలిపితే 255 బెస్ట్ ఆప్షన్. ఆన్సర్ 255. ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ నాకు అలవాటు కావాలి. మేక్ ఇట్ సింపుల్. నా సింపుల్ క్వశ్చన్సే కదా ఈజీగా డీల్ చేయొచ్చు. అంటే రియల్ వరల్డ్లో మీరు ఒరిజినల్గా ఎంత దూరం వెళ్తున్నారు అనేది కాన్సెప్ట్. ఓకే ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇది క్వశ్చన్ నెంబర్ 7 రైట్. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా మీరు సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నది మెయిన్ ఇంటెన్షన్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చాలా దొరుకుతాయి మీకు పిఓఎస్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి. మీరు గూగుల్లో టైప్ చేసినా లేకపోతే షేర్ చాట్లో టైప్ చేసినా కూడా మీకు బోర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే మీరు డీల్ చేయొచ్చు. ఐ థింక్ సో. సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకే క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఒకసారి. 24.21² చూడండి 24.1 బెలెట్ 24.21² ప్లస్ 12.16 చెప్పేస్తారు ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇంటూ జాగ్రత్త 49.99% ఆఫ్ 55.98. చూడగానే పెద్ద బోధుదంలో కనబడుతుంది. ఏం లేదు ఇక్కడ 24.21² ఎందుకంటే ఇప్పుడు
24 ఒకటే ఉంది, 0.21 లేదనుకోండి మా, ఒక 0.21 హోల్ స్క్వేర్ లేదనుకో, ఈ హోల్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ లేదనుకో, అప్పుడు ఏం చేస్తాం మేము 24 తీసుకుంటాం. కానీ ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోవాలి, ఆప్షన్స్ దూరం ఉండే దగ్గర ఉన్న కాన్సెప్ట్ కదా. సరే ఓకే, 24.1 హోల్ స్క్వేర్ 22.16 ఓకే, ఆప్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ 25 స్క్వేర్ అంటే ఏంటమ్మా 625 రైట్, డైరెక్ట్ రాద్దాం, డోంట్ వరీ. 625 తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకుంటున్నా తక్కువ కదా, ఎక్కువ తీసుకుంటున్నా. ఇది +12 ఓకే, 0.16 విత్ నెగ్లిజిబుల్ వాల్యూ. కానీ ఇక్కడ చెప్పండి 49.9 అంటే 50% కదా, ఇది 50% అవుతుంది, ఇది 56 అవుతుంది, ఎందుకంటే 9.8 కదా, 5.9 కదా, అంటే 50% ఆఫ్ 56 వాల్యూ ఉంది పోలుతారా, 56లో ఆఫ్ అవుతుంది అంటే 28 కదా. ఎస్, అంటే క్వశ్చన్ మార్క్ ఇంటూ 28 ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ 625 + 12 అంటే ఎంత వస్తుంది మా 637 రైట్. 637/28 కొడితే వచ్చేది మన క్వశ్చన్ మార్క్, ఇది మన ఆన్సర్. 637/28 అంటే ఇప్పుడు 28తో డివైడ్ చేయాలంటే సరే 30 టైమ్స్ తీసుకొని చేయొచ్చు, బట్ వద్దులేండి, డైరెక్ట్ 28 టేబుల్ తీసుకున్నాం. 28 2 56 వస్తుంది కదా. 56 అంటే ఇక్కడ 44 + 3 77. 28 3 టైమ్స్కి ఇంకా తక్కువ ఉండాలి, అంటే అయితే 22 కానీ 21 కానీ కావాలి, 23 కంటే తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నాయి, ఇక్కడ 25 9 C 21 బెస్ట్ ఆప్షన్. ఎస్, 21 ఈజ్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 28 2 టైమ్స్ కట్ అయిపోతే 56 వచ్చింది, తర్వాత 77 ఉందమ్మా. 28 3 టైమ్స్ అయితే 90కి వెళ్ళిపోతుంది, 3 టైమ్స్ కంటే తక్కువ ఉండాలి, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉండాలి, 3 టైమ్స్ కంటే తక్కువ ఉండాలి. అంటే లాజికల్గా బెస్ట్ ఆప్షన్ నియర్ వచ్చే ఆప్షన్ ఏంటంటే 21 కదా, అది బేసిక్ ఐడియా. ఓకే, ఐ హోప్ అంటే ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ మీకు అలవాటు అయిందనుకో, ఎవ్రీ క్వశ్చన్ కెన్ బి సాల్వ్డ్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 మార్క్స్ రైట్, ఏది పిఓ లెవెల్లో రైట్. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ 5 మార్క్స్, ఒక్కోసారి సింప్లిఫికేషన్స్ కూడా ఎంటర్ చేస్తాడు 5 మార్క్స్. డిఐ 10 మార్క్స్ ఇచ్చినప్పుడు మాత్రం సింప్లిఫికేషన్ 5 మార్క్స్ ఇస్తాడు. డిఐ 5 మార్క్స్ అనుకోండి, 5 అంటే సింప్లిఫికేషన్ వేస్తే 5 + 5 సరే ఇట్లా వచ్చింది అనుకో, 5 + 5 + 5 + 5 20 మార్క్స్ ఇక్కడనే వచ్చినాయి. వెరీ ఈజీ రైట్, అంటే తొందరగా చెప్పేయచ్చు అన్నట్టు ఈ క్వశ్చన్స్ని. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కావచ్చు, అప్రాక్సిమేషన్స్ కావచ్చు, ఇంకోటి ఏంటి డిఐ కావచ్చు, తొందరగా వెళ్ళిపోతాయి స్టోరీస్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఏదైతే ఏంది ఆన్ ది స్పాట్ హౌ యూఆర్ కనెక్టింగ్ టు ద రియల్ వరల్డ్ రైట్. ఇంకా దీని తర్వాత ఏంటంటే మనం డిఐని స్కిప్ చేసి నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్కి వెళ్దాము. జనరల్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత డిఐకి వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ డిఐ అంటే ఆల్ మిక్స్ అవుతుంది. జనరల్ క్వశ్చన్స్ ముందు డీల్ చేస్తుంటే మీకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి కదా. దట్స్ మై పర్సెప్షన్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్.